హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు విఎస్ కేక్స్ అండ్ బేక్స్. ఈరోజు మన వీడియోలో పైనాపిల్ కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ గో. లాస్ట్ వీడియోలో మనం వెనిలా స్పాంజ్ కేక్ బేక్ చేసుకున్నాం కదండి, అది 1/2 kg కేక్ అనమాట. సో దానికి కూల్ కేక్ తయారు చేయబోతున్నామండి ఇప్పుడు. సో దానికి సరిపడా విప్పింగ్ క్రీమ్ని మనం తీసుకోవాలి. ఫస్ట్ వెయింగ్ మిషన్ తీసుకుని 1/2 kg సరిపడా విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. ట్రోపోలైట్ విప్పింగ్ క్రీమ్ అని మనకి కేక్ మెటీరియల్స్ సేల్ చేసే చోట దొరుకుతుందండి. 1/2 kgకి అప్రాక్స్గా 250 to 300 grams తీసుకోవాలి. అదే కేజీకి అయితే 500 వరకు విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. అండ్ విప్పింగ్ క్రీమ్ అంటే జస్ట్ కూల్ కేక్ ఫ్రోస్టింగ్ చేసుకునే అప్పుడు మనం లేయర్స్ కోసం యూజ్ చేసే క్రీమ్ అనమాట. దీనిలో చాలా బ్రాండ్స్ ఉంటాయి. నేను స్పెసిఫికల్గా ట్రోపోలైట్ అనే కంపెనీని ప్రిఫర్ చేస్తాను. సో ఎప్పుడైనా సరే మీరు ఏ బ్రాండ్ అయినా యూస్ చేయొచ్చు. బట్ వన్ థింగ్ రిమెంబర్, నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్స్ని ప్రిఫర్ చేయండి. డైరీ విప్పింగ్ క్రీమ్స్ లైక్ అమూల్ బటర్, అమూల్ కంపెనీ మాత్రం అది డైరీ విప్పింగ్ క్రీమ్ అనమాట. సో అది ఈజీగా మెల్ట్ అయిపోతుంది, స్టేబుల్ ఉండదు, కన్సిస్టెన్సీ ఉండదు. సో ఎప్పుడైనా ఏ బ్రాండ్ యూస్ చేసినా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ అనేది ప్రిఫర్ చేయాలి. అండ్ ఈ విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకోవడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. మొత్తం మన బీటర్లో 5 స్పీడ్స్ ఉంటాయి అన్నమాట. 1, 2, 3, 4, 5. సో ఒక్కొక్క స్పీడ్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి 5లో పెట్టడం కానీ 4లో పెట్టడం కానీ చేయకూడదు. సో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఫస్ట్ 1తో స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా 2 సెకండ్స్కి పెంచుకుంటూ వెళ్ళి అంటిల్ అన్లెస్ అది క్రీమీగా కాకుండా కన్సిస్టెన్సీ థిక్ లేయర్గా వచ్చే వరకు మనం బీట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. విప్పింగ్ క్రీమ్ పర్ఫెక్ట్గా బీట్ అయిందని ఎలా తెలుసుకోవాలంటే, మనం స్పాచ్లా యూస్ చేసి జస్ట్ కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని తీసుకుని దాన్ని రివర్స్ చేసినా సరే అది కింద పడకూడదు, మెల్ట్ అవుతున్నట్టు కానీ కరుగుతున్నట్టు కానీ కనిపించకూడదు అనమాట. సో అలా ఉంటే కనుక మనకి పర్ఫెక్ట్గా విప్పింగ్ క్రీమ్ బీట్ అయినట్టు. అండ్ మనం హ్యాపీగా దాన్ని ఇంకా కేక్ లేయర్స్ మీద యూస్ చేసుకోవచ్చు అని అర్థం అనమాట. సో వీడియోలో చూసారు కదా, నేను రివర్స్ చేస్తున్నా సరే విప్పింగ్ క్రీమ్ అనేది చాలా స్టేబుల్గా ఉంది. సో అలా ఉండాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు దాన్ని. వన్స్ ఒకసారి విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకున్న తర్వాత 1/2 hour to 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సో దానివల్ల ఏంటంటే మనకి మెల్ట్ అవ్వకుండా, సమ్మర్ సీజన్లో కూడా ఎక్కువ ఫాస్ట్గా మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు నేను క్లింగ్ ర్యాప్ చేసుకున్నాను. సో ఇది ప్యూర్లీ ఆప్షనల్ అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న విప్ క్రీమ్ కూల్ అయ్యే లోపల మనం కేక్ లేయర్స్ని కట్ చేసుకుందాం. నేను 3 layers కట్ చేస్తున్నాను. 2 layers అయినా కట్ చేసుకోవచ్చండి. ఇట్స్ ప్యూర్లీ ఆప్షనల్. స్టార్టింగ్లో లేయర్స్ కట్ చేసేటప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది, బట్ అలవాటు అయ్యే కొద్దిగా ఈజీగానే ఉంటుందన్నమాట. సో వీడియోలో చూస్తున్నట్టుగా ముందుకి వెనక్కి అనుకుంటూ మనం మెల్లిమెల్లిగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎడ్జెస్లో కట్ చేసుకుని స్లోగా లేయర్స్ మొత్తం కట్ చేసుకోవాలి. స్టార్టింగ్లో కొద్దిగా కష్టంగా ఉంటుంది, కానీ ప్రాక్టీస్లో అలవాటు అయిపోతుంది, చాలా ఈజీగానే ఉంటుంది. కేక్ లేయర్స్ కట్ చేయడం నుంచి కేక్ ఫ్రాస్టింగ్ చేసే వరకు మనం మెయిన్గా చేయాల్సింది ప్రాక్టీస్. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే కేక్ ఐసింగ్ అంత ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా స్లోగా 3 layers కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ చాలా కష్టంగా ఉంది అనిపిస్తే కనుక 2 layers కట్ చేసుకోండి, నాట్ ఏ బిగ్ ప్రాబ్లం. సో మెల్లిమెల్లిగా ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరే 3 layers కట్ చేయడం అనేది అలవాటు చేసేసుకుంటారు స్లోగా. ఇప్పుడు మనం 3 layers కట్ చేసేసుకున్నాము. సో ఒకసారి టర్నింగ్ టేబుల్ని క్లీన్ చేసేసుకొని మనం ఫ్రోస్టింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మనం తీసుకునే బేస్ అంటే కింద లేయర్ 3 layersలో థిక్ లేయర్ని తీసుకోండి. ఎందుకంటే అంత కేక్ బరువు అంతా మొత్తం కింద బేస్ లేయర్ మీదే పడుతుందన్నమాట. నెక్స్ట్ బేస్ని షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలి. షుగర్ సిరప్ అంటే ఏం లేదు, షుగర్ అండ్ వాటర్ మిక్స్ అనమాట. సో షుగర్ వాటర్లో డిజాల్వ్ అయ్యాక కేక్ లేయర్ మీద సోక్ చేసుకోవాలి. వన్స్ సోక్ చేసుకున్నాక విప్పింగ్ క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లోకి తీసుకోవాలి. అండ్ పైపింగ్ బ్యాగ్ని ఫ్లాట్గా పెట్టుకుని సెంటర్ నుంచి మెల్లిగా స్టార్ట్ చేసుకొని లేయర్స్ని ఫిల్ చేసుకోవాలి. మిడిల్లో ప్లేస్ చేసుకుని నీట్గా విప్పింగ్ క్రీమ్ని సెట్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఫ్లేవర్ కోసం మనం పైనాపిల్ క్రష్ తీసుకుంటున్నామండి. మాలాస్ కంపెనీ అనమాట. మనకి ఈజీగా ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఆ క్రష్ని తీసుకొని మనం ఫ్రోస్టింగ్ చేసుకోవాలి. క్రష్ కాకుండా మనం డైరెక్ట్గా పైనాపిల్ పీసెస్ కూడా వేసుకోవచ్చండి, అది ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. బట్ నాకు పైనాపిల్ దొరకలేదు, సో అందుకనే నేను క్రష్ యూస్ చేస్తున్నాను. వన్స్ సైడ్స్ కూడా ఫిల్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టు క్రమ్స్ అనేవి ఏం లేకుండా నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకోవాలన్నమాట సైడ్స్ కూడా. అండ్ ఒకసారి విప్పింగ్ క్రీమ్ కనుక మీకు చాలా హార్డ్గా అనిపిస్తే జస్ట్ ఒక వామ్ వాటర్ తీసుకొని ఒక బౌల్లో డిప్ చేసుకుంటూ ప్యాలెట్ నైఫ్ని మనం స్మూత్ చేసుకోవచ్చు కేక్ని. అండ్ ఏమైనా ఎక్సెస్ పార్ట్స్ మిగిలినాయి అనిపిస్తే కొద్దిగా విప్పింగ్ క్రీమ్ ప్యాలెట్ నైఫ్తో తీసుకొని మళ్ళీ ఫినిషింగ్ ఇచ్చుకోవచ్చు అనమాట. వీడియోలో చూసారు కదా. ఫైనల్గా టాప్లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా, అవి సెట్ చేసుకోవాలి. ప్యాలెట్ నైఫ్ ఎడ్జ్తో కేక్ మీద ప్రెషర్ అప్లై చేయకుండా నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. ఈ వర్క్ అంతా మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే అలవాటు అయిపోతుందండి. సో చూస్తున్నారు కదా వీడియోలో, ప్రెషర్ అనేది అప్లై చేయకుండా నీట్గా కొద్ది కొద్దిగా ఫినిషింగ్ ఇచ్చుకుంటూ ఆ ఎక్సెస్ పార్ట్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా ఫినిష్ చేసుకున్న కేక్ని ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చే ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. అండ్ ఈ బౌల్లో కనిపించే దాన్ని న్యూట్రీ జెల్ అంటారనమాట. సో ఇది ఎలా హోమ్ మేడ్ అంటే ఇంట్లో ఎలా చేసుకోవాలనేది నేను ఒక షార్ట్ వీడియో చేశాను. సో అది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి. సో దీంట్లో ఎల్లో కలర్ని మిక్స్ చేసుకున్నాను. దీంతో మనం ఫినిషింగ్ ఇచ్చుకుందాము కేక్కి.
చూసారు కదా మన పైనాపిల్ కేక్. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.